అండ్ ప్రొడ్యూసర్స్ హ్మ్. బికాస్ ఆఫ్ దిస్ ఫిలిం ఆ! ఇంత బాగా వచ్చి అండ్ ఇప్పుడు థియేటర్స్‌లోకి రాబోతుంది అంటే ఎలా ఉంది? ఎలా జరిగింది అసలు ఏంటి? ప్రొడ్యూసర్స్ సతీష్ గురించి. గారండి. వెంకట సతీష్ గారేనండి. వెంకట సతీష్ కిలారి గారండి. ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ మాట అండి 'రుద్ది'. నేను ఫస్ట్ ప్రొడక్షన్ ఆ! హౌస్‌లో ఆ! ఓకే. ఫస్ట్ పెద్దది. ఫిల్మ్ అండి ఇది. ఆ! ఓకే. ఆ! ఆయన అంటాడండి, "ఎప్పుడు నువ్వు నాకు గుర్తుండిపోతారా? నాకిద్దరు పిల్లలు. నువ్వు ఒక కొడుకు లాంటోడివి." మీరు 3 ఆ! అవునండి. అంటారన్నమాట. ఎందుకంటే నేను నా ఫ్యామిలీలో నేను ఫోటో పెట్టుకుంటాను ఎప్పటికి అని చెప్తా ఉంటారండి. ఆ! అంత అంటే ఒక సన్‌లా చూసుకుంటారు. ఎలా వచ్చారసలు? సతీష్ గారు ఎలా ఇన్ అయ్యారు పెళ్ళిలో? సతీష్ గారు అంటే వన్ ఆఫ్ ద ఫ్రెండ్ అండి. ఎవరికి 'మైత్రి మూవీస్' రవి గారికి, నవీన్ గారికి. నవీన్ గారి ఫ్రెండ్ అండి. ఓకే. చరణ్ సార్ రంగస్థలం వచ్చినప్పుడు సరదాగా క్యాజువల్‌గా రాజమండ్రిలో అన్నారంటండి. హ్మ్. సతీష్ సార్ నేను మీకో సినిమా చేస్తానని. హ్మ్. జస్ట్ ఒక మాట అన్నందుకు ఆయన ఫిల్మ్ ఇచ్చి చేశారండి. అది చరణ్ గారికి ఎప్పుడు సతీష్ గారు చెప్తుంటే, "జస్ట్ ఒక మాట నేను ఎవరినిరా ఆయన పిలిస్తే వందల మంది ప్రొడ్యూసర్‌లు వస్తారు. హ్మ్. నాకు సరదాగా ఒక కార్ ఇచ్చి" అప్పుడు సతీష్ గారి కార్‌లోనే రంగస్థలం షూటింగ్‌కొచ్చేవారండి. ఓకే. చరణ్ గారు ఆ బెంజ్‌లో ఓకే. వస్తుంటే, "కార్ ఇచ్చినందుకు సరదాగా మీకు సినిమా చేసి పెడతా" అన్నారు. ఆ మాట మీద నిలబడ్డారు. సూపర్ ఓకే. అండి. నేను నేరేషన్ ఇచ్చినప్పుడు కూడా సతీష్ గారికి తెలీదండి. సతీష్ గారు ప్రొడ్యూసరే. చరణ్ గారు, "ఒరేయ్! సతీష్ గారు చేస్తే ఎలా ఉంటది బుచ్చి" అన్నారండి. "సూపర్ ఉంటది సార్" అంటే, "అయితే నువ్వు చెప్పకుండా నేనే కాల్ చేస్తానని" సతీష్ గారికి కాల్ చేసి చరణ్ గారే చెప్పారండి. ఓకే. "మనం సినిమా చేస్తున్నాం మీరంటే." ఆయన షాక్ అంట అండి. హ్మ్. "సార్ నిజమేనా ఇది" అని. అలా. హ్మ్. అంటే అసల చూడండి ఇది ఎక్కడికక్కడికి ఇంటర్‌లింక్ అయ్యి, అవును. కనెక్ట్ అయ్యి, అవునండి. మొత్తం ఆ బాండ్స్ అన్ని అట్లా సెట్ అయింది. అవునండి. ప్రొడ్యూసర్ నుంచి హ్మ్. రామ్ చరణ్ గారికి, రామ్ చరణ్ నుంచి మీ మీకు. మీరు ఆశ్చర్యపోతారు. నేను రంగస్థలంకి అసిస్టెంట్ డైరెక్టర్. నేను, రవి గారు, రామ్ చరణ్ గారు, నవీన్ గారు మేము ముగ్గురు ఎప్పుడు ఫోటో దిగలే. ప్రొడ్యూస్ ఇప్పటి వరకు. ఇప్పటికొచ్చి నేను రంగస్థలం సెట్‌లో ప్రొడ్యూసర్స్ ఉంటారు కదండీ! మా గురువు గారు, నేను, రామ్ చరణ్ గారు దిగుంటాం. హ్మ్. అసిస్టెంట్ డైరెక్టర్ నేను, ప్రొడ్యూసర్ నవీన్ గారు గాని, నేను హీరో గారు కాంబినేషన్‌లో చరణ్ గారి కాంబినేషన్‌లో ఎప్పుడు దిగలేదు. సతీష్ గారుని, చరణ్ గారు ఫోటో దిగామండి. ఎందుకని? అది చూడండి మేము ముగ్గురు దిగి అంటే ఒక ప్రొడ్యూసరు, ఒక హీరో, ఒక డైరెక్టర్‌లా దిగాం. శ్రీనిమయి ఉంటాడు నాకు ఫోటో ఎక్కడుంది పెట్టాడు. ఆ ఫోటో? మీకెలా గుర్తొచ్చింది ఇప్పుడు తీసుకున్న ఫోటో అని? అప్పుడు తీసుకున్న ఫోటో మీ ముగ్గురికి నాకు తీసుకున్న. గుర్తులేదండి. ఆ! నా కొలీగ్ ఉంటాడు ఆడు పెట్టాడండి. చూడరా మీరెప్పుడో 6 ఇయర్స్ బ్యాక్ ఒక పిక్ దిగారు మీరు. ఆ! ఇది రాసిపెట్టి ఉన్నట్టుంది మీ ముగ్గురికెళ్ళాలని. కదా! ఆ! 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 యెస్. అది అలా. ఆ! అహా! అండ్ ఇంకొకటి అంటారు గదా! ఆ! నిజంగానే రాసి పెట్టున్నయి జరుగుతాయని. అవునండి. మీరు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఏమి ఉండరు. ఆ! ఆ! అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు అవును. ఎప్పుడైనా. అవునండి. అవును. సో, ఇవన్నీ ఎప్పుడైనా పెట్టారా సోషల్ మీడియాలో? అంటే పెట్టలేదండి అంటే అప్పుడప్పుడు. బేసిక్‌గా పెడతారు గదా! ఏదైనా ఆ! అవును. మీ సరదా మూవ్‌మెంట్స్ ఉంటే ఆ! ఫేస్‌బుక్‌లోనో, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ గాబట్టి అవునండి. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అవునండి. సో, ఇది జరిగింది, ఇది హ్యాపీ ఆ! మూమెంట్, ఈ మూమెంట్ అని కొన్ని మర్చిపోలేని మూమెంట్స్ అట్లా పెడుతూ ఉంటారు మీరు? ఆ! పెడతా ఉంటానండి. ఎందుకు చాలా పెట్టను. రేర్‌గా పెడతారండి. పెడతానండి. నేను డైలీ 15 మినిట్స్ ఉంటదండి నా ఇన్‌స్టా. చూస్తారా అసలు ఆ! రోజుకి ఆ! మీరు? 15 మి 10 మినిట్సో, 5 మినిట్సో ఉంటదండి నాది. తర్వాత ఆటోమేటిక్‌గా లాక్ అయిపోతది. ఇంకొకసారి అడగను సిగ్గేస్తది దాన్ని అడగడం. మళ్ళీ టైమ్ లిమిట్ ఓవర్ అని చెప్తది కదండీ! మళ్ళీ ఇంకోసారి అడిగితే మరీ ఇంత వరస్ట్‌గా ఉన్నావా అని ఒక 5 మినిట్స్ చూస్తానంతే. జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ లాస్ట్ యాహ్! క్వెషన్. అసలు ఏం చేస్తారు? మీ డైలీ రొటీన్ ఏంటి అంటే 10 మినిట్స్ చూస్తారు ఇన్‌స్టాగ్రామ్. ఆ! మీ స్క్రీన్ టైమ్ ఎంతుంటది? స్క్రీన్ టైమ్ ఎంతండి యావరేజ్‌గా ఒక 35 మినిట్స్ అంతే. హ్మ్. నా నా డ్రీమ్ ఏంటనుకున్నారు? అసలు ఎప్పటికి ఫోన్ వాడకుండా నీ ఫోన్ ఉందంటే నాకు ఫోన్ లేదని చెప్పడం అంటారు. ఎందుకని? నాకు చెడ్డ చిరాకండి ఫోన్ అంటే. అస్సల. ఓహ్! ఫోన్ లేకుండా అంటే ఈ ప్రపంచంలో అత్యంత రిచెస్ట్ పర్సన్ ఎవరైనా అంటే ఆడికి మొబైల్ లేదంటే, "అరేయ్! ఈడికి మొబైల్ లేదురా" అంట. "అయ్యో! ఈడికి మొబైల్ లేదా హ్యాపీరా" ఆ ఫీల్ రావాలి. మనతో మనం ఉండడానికి టైం ఇవ్వదండి ఫోన్. హ్మ్. ఎన్ని బుక్స్ చదివానండి మొబైల్ వచ్చిన తర్వాత అన్నీ మానేసాం. ఇంత పెద్ద సినిమా తీసిన తర్వాత హీరోలని, హీరోయిన్స్‌ని లేకపోతే దాంట్లో ఉన్న ఆర్టిస్ట్‌ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని అడుగుతారు కదా! సో, ఆబ్వియస్లీ డైరెక్టర్ ఫార్మింగ్ గూడా అడుగుతారు. మీ ఇంట్లో పెద్ద సినిమా తీస్తున్నాను అని అనగానే మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు? ఆహ్, ఎవరికి చెప్పారసలు మీరు ఫస్ట్ ఇంట్లో? చరణ్ గారితో ఓకే హ్మ్. అయిందనండి. వైఫ్ ఎలాగో ఇంట్లో ఉంటది గానీ వైఫ్‌కి తెలుసండి. హ్మ్. మా అమ్మగారికి ఫోన్ చేసి చెప్పానండి. హ్మ్. అమ్మ రామ్ చరణ్ గారితో ఓకే అయిందంటే, మా నాన్నగారు అప్పుడు 2 ఇయర్స్ అయిపోయిందండి చనిపోయి. మా నాన్నగారు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. హ్మ్. సూపర్ రా! అంటే నాకు చెప్పలేదండి. మా నాన్నగారు సినిమా అంటేనే అంటే సినిమాలు వెళ్తా అంటే కొట్టేసేవారు. అంత స్ట్రిక్ట్ ఫ్యామిలీ. రామ్ చరణ్ గారి సినిమా అంటే "బా తీ" అన్నారు.